ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. రైతు భరోసా కోసం అధికారులు క్షేత్రస్థాయిలో సన్నాహక చర్యలు ప్రారంభించారు. ఈ నెల 26 నుంచి సాగుకు అనుకూల భూములకు మాత్రమే పెట్టుబడి సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దీనిపై అధికారులు సర్వే చేస్తున్నారు. నిన్నటి నుంచి ఈ నెల 20 వరకు కూడా సర్వే కొనసాగుతున్నాయి. సర్వే అనంతరం సాగు యోగ్యం కాని భూముల లిస్టును కూడా గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేయనున్నారు. 21 నుంచి 25 వరకు గ్రామ సభలు నిర్వహించి ఆమోదం తీసుకుంటారు. జనవరి 26వ తేదీన రైతు భరోసా డబ్బులను అర్హులైన రైతుల ఖాతాలో జమ చేయనున్నారు ప్రభుత్వం. రైతు భరోసా కోసం అధికారులు క్షేత్రస్థాయిలో సన్నాహక చర్యలు ప్రారంభించారు. ఈ నెల 26 నుంచి సాగుకు అనుకూల భూములకు మాత్రమే పెట్టుబడి సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దీనిపై అధికారులు కూడా సర్వే చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఎన్ని రోజులు ఈ యొక్క సర్వే జరగనుంది? నిన్నటి నుండి ప్రారంభమైంది. ఏ తేదీ వరకు కూడా ఈ సర్వే కొనసాగుతుంది? కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఇప్పటికే రైతు భరోసాను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇటు అసెంబ్లీ వేదికగా కూడా ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రైతు భరోసాను 26 తారీఖు నుండి గణతంత్ర దినోత్సవం రోజైనటువంటి 26 నుండి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. 26 నాడు రైతు భరోసా ఇచ్చేందుకు అంతకంటే ముందుగానే ఇటు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ సర్వే చేయాలని చెప్పేసి భావించింది. ఇటు శాటిలైట్ సెన్సార్ సర్వేను కూడా నిర్వహించడంతో పాటుగా ఎవరైతే దీనికి అర్హులని చెప్పేసి గుర్తించేటువంటి పనిలో క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు నిమగ్నమే ఉన్నారు. ఇప్పటికే ఇటు ఆమోదయోగ్యమైనటువంటి భూమికి రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ఆమోదయోగ్యమైనటువంటి భూమిని గుర్తించేందుకు రాష్ట్ర సర్కార్ ఇప్పటికే వ్యవసాయ అధికారులను ఇటు జిల్లా కలెక్టర్లు మానిటరింగ్ చేసుకుంటూ ఈ యొక్క జిల్లా వ్యవసాయ అధికారులు, అదేవిధంగా మండల వ్యవసాయ అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ల మానిటరింగ్లో ఈ యొక్క మొత్తం కూడా ఎవరైతే అర్హులని దానిపైన, అదేవిధంగా ఏది ఆమోదయోగ్యమైనటువంటి భూమి దానిపైన
ఇటు ఒక సర్వే అయితే నిర్వహిస్తున్నారు. నిన్నట్టుండే ఈ యొక్క ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఫీల్డ్ సర్వే 20 తారీఖు వరకు జరిగేటువంటి జరగనుంది. 20 తారీఖు తర్వాత అంటే 21 నుండి గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల తర్వాత ఒక లిస్టు కూడా ఈ గ్రామంలో ఎవరైతే అర్హులు లేకపోతే ఈ పట్టణంలో లేకపోతే ఈ యొక్క మండలంలో ఎవరు ఈ యొక్క రైతు భరోసాకు అర్హులు అనే దానిపైన ప్రతి ఒక్క వార్డు కానీ లేకపోతే గ్రామ పంచాయతీకి కానీ లేకపోతే కౌన్సిల్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఒక లిస్ట్ అవుట్ చేస్తారు. లిస్ట్ అవుట్ చేసి దానికి ఇటు గ్రామ పంచాయతీ కార్యాలయం కానీ వార్డు కార్యాలయంలో కానీ దాని లిస్టును ప్రదర్శిస్తారు. ఆ తర్వాత దీన్ని ఇటు మంత్రులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ తర్వాత మంత్రులు ఆమోదించిన తర్వాత 26వ తారీఖు నాడు ఈ యొక్క రైతు భరోసా ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారుగా 9,700 కోట్ల రూపాయలు ఈ యొక్క రైతు భరోసాకు అవసరమైనటువంటి అవకాశం ఉంది. 1,35,00,000 ఎకరాలు అంటే సుమారుగా 1,57,00,000 వరకు కూడా వ్యవసాయ భూములకు ఉన్నా కానీ దాంట్లో ఏదైతే ఇది రియల్ ఎస్టేట్ భూములు కానీ లేకపోతే నాలాలను గతంలో నాలాలకు సంబంధించినటువంటి భూములు కానీ రాళ్ళు గుట్టలు చెట్లకు ఇట్లాంటి వాటి అన్నిటి కూడా గతంలో కూడా ఈ యొక్క రైతు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రైతు భరోసాకు సంబంధించి కొన్ని దీనికి సంబంధించి రియల్ ఎస్టేట్ వెంచర్లు రాళ్ళు గుట్టలు ఫామ్ హౌస్ల పేరుతో రియల్ దందా చేసినటువంటి వాటికి కూడా గతంలో ఈ యొక్క రైతు భరోసా తీసుకున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఇటు భూ రికార్డులలో అప్పుడున్నటువంటి అధికారులను లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని రికార్డులో నమోదు చేసుకొని అటు ఫీల్డ్ మీద లేకున్నా కానీ ఈ యొక్క పట్టాలు తీసుకున్నటువంటి పరిస్థితి కాస్తులో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా రైతు భరోసా తీసుకున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున 21,000 కోట్ల రూపాయలు గతంలో ఫ్రాడ్ జరిగింది. 21,000 కోట్ల రూపాయలను కూడా గతంలో ఉన్నటువంటి కొంతమంది ఇటు బీఆర్ఎస్ పెద్దలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇటు కొంతమంది అధికారులను పట్టుకొని ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క 21,000 కోట్ల రూపాయలను ఫ్రాడ్ తోటి ఈ యొక్క రైతు భరోసాను తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ రైతు భరోసాకు సంబంధించి ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి వాళ్ళకు కొంత అనేక అనుమానాలు ఉంటాయి. ఈ అనుమానాల నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే వ్యవసాయ యోగ్యమైన ఆమోదయోగ్యమైనటువంటి భూమి ఉందో ఆ భూమికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఎకరాకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఎక్కడ రైట్ రాంబాబు అయితే దాదాపు 20వ తారీఖు వరకు అయితే ఈ సర్వే జరుగుతుంది. సో తర్వాత దీని యొక్క మొత్తాన్ని కూడా సాగులేని భూముల్ని డిస్ప్లే అయితే గ్రామ పంచాయతీలో చేస్తున్నట్లయితే గవర్నమెంట్ చెప్తుంది. బట్ ఈ లోపు ఏమన్నా డిస్ప్లే చేసిన తర్వాత అభ్యంతరాలు ఏమన్నా వస్తే మళ్ళీ వాటిని పునర్సమీక్షించే అవకాశం ఏమన్నది. ఎందుకంటే దాదాపు 5 రోజుల వరకే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కూడా రైతు భరోసా అయితే వస్తుంది. సో ఈ 5 రోజుల్లో ఇది సాధ్యమవుతుందా? అంటే ఈ యొక్క ఇప్పటికే సర్వేకి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు 20 తారీఖు వరకు ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఈ యొక్క సర్వే చేస్తారు. ప్రత్యక్షంగా ఇటు వ్యవసాయ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఇటు రెవెన్యూ సంబంధిత అధికారులందరూ కూడా ఫీల్డ్ సర్వే నిర్వహిస్తారు. అంటే ఇది ఆమోదయోగ్యమైనటువంటి భూమేనా, ఎవరు అంటే రికార్డులలో ఉన్నటువంటి భూమి కానీ అంటే కొంత రాళ్ళు చెట్లు గుట్టలు ఆ ఊరికి ప్రతి ఊరికి కొంత భూమి అటు దేవాదాయ భూములు ఉంటాయి లేకపోతే వక్ భూములు ఉంటాయి ఇతరత్ర భూములు ఉంటాయి. ఈ భూములకు సంబంధించి కూడా గతంలో కొంతమంది తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి రైతులు ఇది ఆమోదయోగ్యమైనటువంటి వ్యవసాయానికి పనికొస్తుందా లేకపోతే ఈ వ్యవసాయానికి అంటే వాళ్ళ ఆ సంవత్సరం పంట వేయకపోని కానీ ఇది ఆమోదయోగ్యమైనటువంటి భూమేనా, అసలే నిరుపయోగంగా ఉన్నటువంటి భూమికి రైతు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి అలా కాకుండా ఇప్పుడు ఏదైతే ఆమోదయోగ్యమైనటువంటి భూమి ఉంటుందో రైతుకు సంబంధించినటువంటి ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా గతంలో వచ్చినటువంటి వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకుంటూనే ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి అనేక మంది కూడా భూములు అమ్మకాలు కొనుగోలు జరిగినాయి. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా గతంలో ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయ భూములకు రైతు భరోసా ఇచ్చారో వాటితో పాటుగా గతంలో ఎక్కడైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటుకు తావు లేకుండా చూసే విధంగా ఈ యొక్క ప్రతి ఎకరకు కూడా భూమి ఉన్నటువంటి రైతుకైతే ఈ యొక్క రైతు భరోసా ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 5 రోజులలో సర్వే మొత్తం పూర్తి చేసి దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఒక రికార్డును మొత్తం కూడా సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్కు ప్రభుత్వానికి అందజేయడమే కాకుండా వెంటనే దాన్ని కంప్యూటర్లో అంటే దాంట్లో అప్లోడ్ చేసిన దాన్ని మొత్తం ఒక యాప్ ద్వారా అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేసినటువంటి మొత్తం సమాచారాన్ని కూడా అప్పటికే ప్రభుత్వంకి భూ సర్వే సాగు లెక్కలు మొత్తం కూడా తేలుస్తారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇది గ్రామం యూనిట్గా తీసుకుంటారు కాబట్టి
పంట సాగు వివరాలను క్రాప్ బుకింగ్ యాప్లో మొత్తం కూడా నమోదు చేస్తారు కాబట్టి ఈ నమోదు చేసినటువంటి వివరాలు మొత్తం కూడా ఇటు కలెక్టర్కు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా వెళ్తుంది కాబట్టి ఈ మొత్తం కూడా డిస్ప్లే చేసిన తర్వాత దీన్ని కలెక్టర్ అదేవిధంగా మంత్రులు ఆమోదించిన తర్వాత దీన్ని 26వ తారీఖు నుండి అధికారికంగా ఈ యొక్క రైతు భరోసాని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. 12,000 రూపాయలు ఎకరాకు ఈ యొక్క రైతు భరోసాని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం 26వ తారీఖు నుండి ప్రణాళిక సిద్ధం చేసింది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.